శాంతి 4/1/80 అవ్యక్త మురళి. శివబాబా చెప్తున్నారు, వర్తమాన రాజ్యాధికారియే భవిష్య రాజ్యాధికారి. విదేశీ సోదరీ సోదరులతో అవ్యక్త బాప్దాదా యొక్క సంభాషణ. అందరూ మిమ్మల్ని మీరు డబల్ రాజ్యాధికారిగా భావిస్తున్నారా? అంటే వర్తమానంలో కూడా రాజ్యాధికారి మరియు భవిష్యత్తులో కూడా రాజ్యాధికారి. వర్తమానం అనేది భవిష్యత్తుకి దర్పణం. వర్తమాన మీ స్థితి అనే దర్పణం ద్వారా భవిష్యత్తును స్పష్టంగా చూసుకోవచ్చు. వర్తమానంలో మరియు భవిష్యత్తులో రాజ్యాధికారిగా అయ్యేటందుకు సదా పరిశీలించుకోండి, నాలో పరిపాలనా శక్తి ఎంత ఉంది. వర్తమానంలో మనకి వేటిపైన పరిపాలన ఉండాలి? సూక్ష్మ శక్తులు, విశేష కార్యకర్తలు అంటే మనసు, బుద్ధి, సంస్కారాలపైన ఎంతవరకు అధికారం వచ్చింది? రూలింగ్ అంటే మొదట మనస్సు పైన, బుద్ధి పైన, సంస్కారం పైన రావాలి. ఇవి ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు, విశేష కార్యకర్తలు. సంకల్ప శక్తిపై, బుద్ధిపై మరియు సంస్కారంపై ఎంత అధికారం వచ్చింది పరిశీలించుకోండి. ఈ విశేషమైన ఈ 3 శక్తులు రాజ్యాధికారిగా చేయటంలో సహయోగి అంటే రాజ్య కార్యవ్యవహారాలు నడిపించే ముఖ్య సహయోగి కార్యకర్తలు. స్వరాజ్యంలో ముఖ్య కార్యకర్తలు ఎవరు? మనసు, బుద్ధి, సంస్కారాలు. ఇవి మన ముఖ్య సహయోగులు, ముఖ్య కార్యకర్తలు. ఈ 3 ఆధారంగానే రాజ్య కార్యవ్యవహారాలన్నీ నడుస్తాయి. మరి రాజెవరు? మీరు అనగా ఆత్మ. ఒకవేళ ఈ 3 కార్యకర్తలు ఆత్మ లేదా రాజ్యాధికారి అయిన రాజు యొక్క సైగనుసారంగా నడిస్తే ఆ రాజ్యం యథార్థ రీతిగా నడుస్తుంది. ఆత్మరాజు, మనసు, బుద్ధి, సంస్కారాలు ముఖ్య సహయోగి కార్యకర్తలు. మొత్తం స్వరాజ్యం యొక్క రాజ్య కార్యవ్యవహారాలన్నీ కూడా అవే నడిపిస్తూ ఉంటాయి. మరి 3 కూడా రాజైన ఆత్మ చెప్పినట్లుగా నడుస్తున్నాయా? బాబా కూడా 3 మూర్తుల ద్వారా కార్యం చేయించవలసి ఉంటుంది. అందువల్లనే త్రిమూర్తి అనే విశేషమైన మహిమ మరియు పూజ జరుగుతుంది. త్రిమూర్తి శివ అంటారు. ఒకే బాబాకి విశేష 3 కార్యకర్తలు. వారి ద్వారా విశ్వం కార్యం చేస్తున్నారు. అలాగే ఆత్మైన మీరు కూడా రచయిత. ఈ 3 శక్తులు అనగా త్రిమూర్తి శక్తులు మీ విశేష కార్యకర్తలు. ఈ 3 రచనలకు మీరు రచయిత. మరి ఈ త్రిమూర్తి రచన మీ ఆధీనంలో ఉన్నాయా అని పరిశీలన చేసుకోండి. ఈ 3 ముఖ్యమైనదేది? మొదటిదేది మనస్సు. మనసు అంటే సంకల్పాలని రచిస్తూ ఉంటుంది. మంచివి కావచ్చు, చెడువి కావచ్చు, సంతోషకరమైనవి కావచ్చు, బాధాకరమైనవి కావచ్చు, వర్తమానాన్ని కావచ్చు, గతానివి కావచ్చు. ఏదో ఒక సంకల్పం మనసులో ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. మనసు అంటేనే సంకల్పాలు ఉత్పన్నమయ్యే స్థానం, రచన చేసేది. అంటే స్థాపన జరుగుతుంది అక్కడ.
బుద్ధి అంటే నిర్ణయించేది, అంటే పాలనా కర్తవ్యం చేస్తుంది. సంస్కారం అంటే మంచి మరియు చెడును పరివర్తన చేసేది. మనసు ఒకటే మారుతూ ఉండటం కాదు, సంస్కారం కూడా మారుతూ ఉంటుంది. మంచిగా చెడుగా మారిపోతూ ఉంటుంది సంస్కారం అనేది. త్రిమూర్తి శివ అని చెప్పి బ్రహ్మ విష్ణు శంకర్లకి ఏదైతే బాబాని సృష్టికర్తగా చెప్తారో వాళ్ళ ముగ్గురులో మొదటి వారెవరు? బ్రహ్మ. అదేవిధంగా మనసు బుద్ధి సంస్కారాలనే త్రిమూర్తి శక్తుల్లో మొదటి వారెవరు? మొదటి శక్తి ఏది? మనస్సు. అంటే సంకల్ప శక్తి. ఇది ఆదిశక్తి. మనస్సే ఆదిశక్తి అంటున్నారు బాబా. ఆదిశక్తి యథార్థంగా ఉంటే ఇతర సహయోగి కార్యకర్తలు కూడా యథార్థంగా కార్యం చేస్తాయి. మనసు బాగుంటే బుద్ధి బాగుంటుంది, మనసు బుద్ధి బాగుంటే సంస్కారం బాగుంటుంది. కనుక ఆదిశక్తి మనసు. మొదట పరిశీలన చేసుకోండి. రాజునైన నా యొక్క ఆది కార్యకర్త సదా సమీప సాతిగా సైగ ప్రమాణంగా నడుస్తుందా? మీకు ఎవరు ఎంత దగ్గరగా ఉన్నా అందరికంటే దగ్గరగా ఉండేది మీ మనసు. సమీప కార్యకర్త, విశేష కార్యకర్త. ఆ మనసు మీరు చెప్పినట్లు వింటుందా? మీ సైగ ప్రమాణంగా నడుచుకుంటుందా? లేదా మనసు చెప్పినట్టుగా మీరు వింటున్నారా? మాయా శత్రువు కూడా మొదట ఈ ఆదిశక్తిని విప్లవదారినిగా, అంటే ట్రైటర్గా చేస్తుంది. తనకు అనుకూలంగా మొదట మనసుని మాయా తనదిగా చేసుకుంటుంది. అక్కడి నుంచి రాజ్యాధికారం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే మనస్సు మాయ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతుందో ఇక మొత్తం రాజ్యం మాయారాజ్యం. అంటే ఇంక అన్ని కర్మేంద్రియాలు కూడా మాయ యొక్క ఆజ్ఞ ప్రకారంగానే నడుస్తాయి. కాబట్టి మొదట మాయ మనల్ని ఓడించటానికి ముందుగా మన మనసును ఓడిస్తుంది. మాయా శత్రువు ఆదిశక్తి అయిన ఈ మనసుని తనకు అనుకూలంగా తయారు చేసుకుంటుంది. రాజ్యాధికారం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆత్మ నుంచి అధికారం మాయ తీసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మనసుని కేంద్రంగా చేసుకుని, మనసుని వశం చేసుకుని. బాబా ఎలాగైతే శరీరంలోకి వచ్చి మనసు బుద్ధి సంస్కారాల్ని అధీనం చేసుకుని ఆ శరీరం ద్వారా మురళి చెప్తారో, మాయ ఏం చేస్తుందంటే మొదట మనస్సుని ఆవరిస్తుంది. అక్కడి నుంచి మొత్తం రాజ్యం అంతా కూడా తనే తీసుకునేలా చేస్తుంది. అందువలన ఆది శక్తి సదా మీ అధికారం యొక్క శక్తి ఆధారంగా సహయోగిగా విశేష కార్యకర్తగా చేసుకుని నడిపించండి. మనసుని మీ సహయోగిగా చేసుకోండి. మనసుని మీరు నడిపించండి. చూడండి, రాజు ఏ కార్యము చేయుడు, చేయిస్తాడంతే. కార్యవ్యవహారాలు చేసేవారు వేరుగా ఉంటారు. అలాగే ఆత్మ ఆర్డర్ చేయాలి, మనసు బుద్ధి సంస్కారాలు కార్యం చేయాలి. రాజ్య వ్యవహారాలు నడిపించేవారు మంచిగా లేరనుకోండి, ఒకవేళ రాజ్యం ఏమైపోతుంది? అలజడైపోతుంది. అలాగే ఆత్మ చేయించేది. ఈ మూడు త్రిమూర్తి శక్తులు చేసేవి.
కనుక మొదట వీటిపై అధికార శక్తి ఉంటే వాటి ఆధారంగా సాకార కర్మేంద్రియాలు స్వతహాగానే సరైన మార్గంలో నడుస్తాయి. కర్మేంద్రియాలు నడిపించేది మనస్సు. కర్మేంద్రియాలు నడిపించేది కూడా విశేషంగా ఈ 3 శక్తులే. మనసు, బుద్ధి, సంస్కారాల ఆధారంగానే మనం కర్మలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ పరిపాలనా శక్తి ఎంతవరకు వచ్చిందో పరిశీలన చేసుకోండి. మన మనస్సు పైన మనకి పరిపాలన చేసేటటువంటి శక్తి డబల్ విదేశీయులు, డబల్ పరిపాలకులేనా? ఇక్కడ స్వరాజ్యం, భవిష్యత్తులో విశ్వరాజ్యం. బాబా అడుగుతున్నారు, ప్రతి ఒక్కరి రాజ్య కార్య వ్యవహారం అంటే స్వరాజ్యం మంచిగా నడుస్తుందా? సత్యయుగంలో ఒకే రాజు ఒకే ధర్మం అని మహిమ చేస్తారు కదా. అదేవిధంగా ఇప్పుడు స్వరాజ్యంలో కూడా ఒకే రాజ్యం ఉందా? అంటే మీ ఆజ్ఞానుసారం అన్నీ నడవాలి. ఒకే ధర్మం అంటే అందరికీ ఒకటే ధారణ ఉండాలి. సదా శ్రేష్టాచారి ఎక్కే కళలో నడవాలి. మనస్సు తన మన్మతంపై నడవటం, బుద్ధి నిర్ణయ శక్తిని అలజడి చేయటం, కల్తీ చేయటం, సంస్కారం ఆత్మను కూడా నాట్యం చేయించేదిగా ఉంటే దానిని ఒకే ధర్మము ఒకే రాజ్యము అని అనరు. మీ రాజ్య పరిస్థితి ఏంటి? ఈ 3 త్రిమూర్తి శక్తులు సరిగ్గా ఉన్నాయా? అప్పుడప్పుడు సంస్కారం కోతి డాన్స్ చేయటం లేదు కదా. కోతి ఎలా డాన్స్ చేస్తుంది? పైకి కిందికి గెంతులేస్తూ. అలాగే సంస్కారం కూడా ఇప్పుడిప్పుడే ఎక్కే కళ, ఇప్పుడిప్పుడే పడిపోయే కళ. ఇలా ఉంటే ఇదే కోతి నాట్యం. సంస్కారం ఇలాంటి నాట్యం చేయటం లేదు కదా. మామూలుగా అయితే మనస్సుని కోతి అంటారు. బాబా ఇక్కడ సంస్కారం చెప్తున్నారు ఈరోజు. సంస్కారం కోతి వలె నాట్యం చేయటం లేదు కదా. అంటే మనసును బట్టే సంస్కారం ఉంటుంది కనుక అన్నీ అదుపులో ఉన్నాయి కదా. బుద్ధి అప్పుడప్పుడు కల్తీ చేయటం లేదు కదా. అంటే తప్పుడు నిర్ణయాలు ఇవ్వట్లేదు కదా. మీకు మనసు అదుపులోనే ఉంటుందా? ఈ రోజుల్లో కల్తీ ఎక్కువగా ఉంది కదా. అలాగే మీ బుద్ధి కల్తీ ఎక్కువ చేయటం లేదు కదా. వ్యతిరేక నిర్ణయాలు, వ్యతిరేక తీర్మానాలు చేసుకుని బుద్ధి కల్తీ చేయటం లేదు కదా. ఇప్పుడిప్పుడే యథార్థం, ఇప్పుడిప్పుడే కల్తీ, ఇలా లేదు కదా. చూడండి, కొన్ని వస్తువుల్లో కూడా మొత్తం కల్తీ, కొంత కల్తీ, అలా 2 రకాలు ఉంటాయి కదా. అలాగే బుద్ధి కూడా అప్పుడప్పుడు కొంచెం యథార్థంగా పనిచేస్తూ అప్పుడప్పుడు కల్తీ చేసిలా, ఇలా లేదు కదా. బాబా అడుగుతున్నారు, విదేశంలో మాయ వస్తుందా? విదేశీయుల దగ్గరికి మాయ రాకూడదు. ఎందుకు? విదేశంలో వర్తమాన సమయంలో కొద్ది సమయంలోనే ఉన్నతంగా కూడా ఎక్కుతారు, మళ్ళీ కిందకి కూడా పడిపోతారు. అప్ అండ్ డౌన్ అనే ఆట ఎక్కువగా విదేశీ సంస్కారాల్లో ఉంటుంది, విదేశీయుల సంస్కారంలో ఉంటుంది. కొద్ది సమయంలోనే అన్ని అనుభవాలు చేసుకుని పూర్తి చేసేసుకున్నారు. ప్రపంచాన్నంతటినీ కూడా అన్ని రకాలుగా అనుభవం చేసేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అన్ని విషయాల్లో కూడా ఫాస్ట్గా ఉంటారు, అది మంచి అయినా చెడైనా. బాబా వాళ్ళకు చెప్తున్నారు, ప్రపంచంలో అన్ని అనుభవాలు చేసుకుని చూసేశారు కదా. ఏ పదార్థాన్నైనా బాగా తినేస్తే మనసు నిండిపోతుంది కదా. అలాగే విదేశంలో కూడా అన్ని రకాలుగా పూర్తి ఫోర్స్గా ఉంటారు. విదేశీ ఆత్మలు ఇప్పుడు వాటితో అలసిపోయారు, ప్రాపంచిక అనుభవాలతో.
విదేశీ ఆత్మల మనసు అలసిపోయింది అంటున్నారు బాబా. బాగా అలసిపోయిన వారికి విశ్రాంతి లభిస్తే పడుకోగానే పూర్తిగా నిద్రపోతారు కదా, గాఢంగా నిద్రపోతారు. అలాగే విదేశీయులకి మాయ కొద్ది సమయంలోనే చాలా అనుభవాలు చేయించేసింది. ఇక ఇప్పుడు ఏం చేయాలి? కొత్త వస్తువు కోసం వెతుకుతున్నారు, ఇప్పుడు దొరికేసింది. ఇక మరలా మాయ ఎందుకు వస్తుంది? మీకు రాకూడదు కదా, అయినా కానీ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎవరో చెప్పారు అక్కడున్న వారిలో ఒకరు, మాయ యొక్క పాత ఖాతాదారులం కదా, కనుక అప్పుడప్పుడు వస్తుంది అని. మాయకు కూడా ఇప్పుడు కొత్త ఖాతాదారులు దొరికితే పాత వారిని స్వతహాగానే వదిలేస్తుంది. పరిపాలనా శక్తి ఉన్న వారి దగ్గరికి మాయ రాలేదు. మనస్సు పైన ఎవరికైతే రూలింగ్ ఉంటుందో వారి దగ్గరికి మాయ రాలేదు. ఎక్కడైతే కార్యకర్తలు తెలివిగా ఉంటారో, ధ్యాసతో ఉంటారో, అక్కడికి మాయ వచ్చే ధైర్యం ఉండదు. కనుక పరిపాలనా శక్తి ఎంతవరకు వచ్చిందో పరిశీలన చేసుకోండి. ఒకవేళ మీ మనసు పైన మీకు రూలింగ్ లేదు అంటే దానికి కారణం ఏంటి? అది కూడా చూసుకోండి. కారణాన్ని నివారణ రూపంలోకి మార్చుకోండి. కారణం సమాప్తి అయిపోతే మాయ సమాప్తి అయిపోతుంది. మాయ ముఖ్యంగా కారణం అనే రూపంలోనే వస్తుంది. కారణాన్ని నివారణ చేసుకుంటే మాయ సదాకాలికంగా సమాప్తి అయిపోతుంది. ఏదో కారణంగా, ఎవరో ఒకళ్ళ కారణంగానే వస్తుంది కదా మాయ. ఈరోజు కలుసుకునేటందుకు వచ్చాను. మురళీలైతే చాలా విన్నారు. ఇప్పుడు ఎటువంటి మురళీధరులుగా మీరు కావాలంటే మాయ ఆ మురళికి బలిహారం అయిపోవాలి. ఈ విధమైన మురళీధరులుగా కదా. స్థూలమైన మురళీ పాట పాడేవారా? మురళి వాయించటం, స్థూలమైన మురళి వాయించేవారా? అది చాలా బాగా వాయిస్తారు. ఇప్పుడు బాబా మురళితో మురళీధరునిగా అవ్వండి. మాయని బలిహారం చేసుకునే జ్ఞాన మురళిని మనం మ్రోగించాలి. ఈ వాయిద్యం కూడా వాయించగలరు కదా. బాబా మురళియే ఒక వాయిద్యం, దాంతో మాయ బలిహారం అయిపోవాలని చెప్తున్నారు బాబా. వాయిద్యాలు వాయించాలని చాలామందికి కోరుకుంటుంది. ఏ సమయంలో వాయిద్యాలు వాయిస్తారో ఆ సమయంలో ఇది కూడా ఆలోచించండి. మాయాజీత్గా అయ్యే రహస్యం యొక్క వాయిద్యం కూడా వస్తుందా? మాయాజీత్గా అయ్యే రహస్యాలన్నీ మురళిలోనే ఉంటాయి కదా. మురళికి మాయ కూడా వశమైపోతుంది, బలిహారం అయిపోతుంది. మరి అంత బాగా ఈ వాయిద్యాన్ని వాయించడం వస్తుందా? మురళి వాయిద్యాన్ని, లేక వెదురు మురళిని వాయించటం వస్తుందా? ఈ రహస్యం యొక్క వాయిద్యాన్ని సదా మ్రోగిస్తూ ఉంటే మాయ సదాకాలికంగా బలిహారం అయిపోతుంది. మురళిలో రహస్యాలన్నీ తెలుసుకుని అవన్నీ జీవితంలో ధారణ చేస్తే మాయ సదాకాలికంగా బలిహారం అయిపోతుంది. మరి ఈ వాయిద్యం వాయించటం వస్తుందా? విదేశీయులు కోటాను కోట్ల భాగ్యవంతులు, దూరం నుండి వస్తారు, కానీ అవకాశం కూడా కోటాను కోట్లు లభిస్తుంది. దేశంలో ఉండేవారు సంవత్సరంలో ఎంత అవకాశం తీసుకుంటారో అంతకంటే ఎక్కువ విదేశీయులు కొద్ది సమయంలో తీసుకుంటారు. అంటే మీకు విశేష పాలన లభిస్తూ ఉంది కదా అంటున్నారు బాబా. అందరి దృష్టి విదేశీయులైన మీపైన విశేషంగా ఉంటుంది. విశేష పాలనా రూపంగా, ప్రత్యక్ష ఫల రూపంలో విశేషంగా చూపించాలి. ఎలా అయితే స్థాపన ఆదిలో విశేష పాలన లభించిందో అలాగే ఇప్పుడు కూడా మీకు విశేష పాలన లభిస్తుంది. బ్రహ్మబాబా దగ్గర ఉన్న పిల్లలకి బ్రహ్మబాబా ద్వారా విశేష పాలన ఎలా లభించిందో విదేశీయులకి విశేష పాలన లభిస్తుంది. అంటే విదేశీయులు అందరినీ కూడా విశేషంగా చూస్తారు కదా. మొదట్లో పాలన పొందిన వారు ఆ పాలనకి బదులుగా సేవా స్థాపన చేశారు. ఇప్పుడు మీరేం చేస్తారు?
సేవని సమాప్తి చేస్తారు మరియు సంపూర్ణత లేదా ప్రత్యక్షత యొక్క పేరుని పైకి తీసుకొస్తారు. మొదట్లో బ్రహ్మబాబా దగ్గర పాలన పొందిన వారు యజ్ఞ స్థాపనకి నిమిత్తంగా అయ్యారు. వారి తనువు, మనస్సు, ధనము, జీవితము, సమయాన్ని బాబా కర్పించటం అంటే జీవితాన్ని ఇచ్చేయటమే కదా. ఇక వారి సమయం వారి కోసం ఉపయోగించుకోకుండా సమయం అంతా బాబాకి ఇచ్చేసి యజ్ఞాన్ని స్థాపన చేశారు వాళ్ళు. విదేశీయులు సేవని సమాప్తి చేయటానికి నిమిత్తమవుతారు. సంపూర్ణత, బాబా ప్రత్యక్షత యొక్క పేరుని పైకి తీసుకొస్తారు. సమాప్తి యొక్క తేదీని విదేశీయులే నిర్ణయించవలసి ఉంటుంది. మొదట ఆదిలో పాలన పొందిన ఆత్మలు స్థాపన యొక్క తేదీని నిర్ణయించారు. మరియు విదేశీయులైన మీరు సమాప్తి యొక్క తేదీని నిర్ణయించవలసి ఉంటుంది. ఇప్పుడు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. వినాశనం ఎప్పుడవుతుందని బాప్దాదని అడుగుతూ ఉంటారు అందరూ. అప్పుడు బాబా విదేశీయులను అడగండి అని చెప్తాను. ఎందుకని? విదేశీయుల ద్వారానే సేవ సమాప్తి అవుతుంది, విదేశీయుల ద్వారానే సంపూర్ణత, విదేశీయుల ద్వారానే బాబా ప్రత్యక్షత జరుగుతుంది. దేశంలో ఉండే ఆత్మలు స్థాపన యొక్క బాధ్యత తీసుకున్నారు కనుక విదేశీయులు మీరు కూడా ఏదో ఒక బాధ్యత తీసుకుంటారు కదా. విదేశం వినాశి, భారతదేశం అవినాశి కనుక భారతవాసీలు స్థాపన చేశారు, విదేశీయులు వినాశన కార్యానికి విశేషంగా నిమిత్తమవుతారు. అంటే సేవని సమాప్తి చేసేసి బాబా ప్రత్యక్షం చేసి వినాశన కార్యానికి వారు నిమిత్తమవుతారు. భారతవాసి పిల్లలు యజ్ఞ స్థాపనలో అన్ని ఆహుతి చేసి స్థాపన చేశారు, యజ్ఞాన్ని రచించారు. ఇక విదేశీయులైన మీరు అంతిమ ఆహుతి చేసి యజ్ఞాన్ని సమాప్తి చేయండి. అప్పుడు జై జయకారాలు వస్తాయి. ఇప్పుడు త్వరగా అంతిమ ఆహుతి చేయండి. అందరూ కలిసి ఒకే సంకల్పాన్ని స్వాహా చేస్తే సమాప్తి అయిపోతుంది. దీని తారీఖు ఎప్పుడు చెప్తారు? 80వ సంవత్సరంలో చేస్తారా, 81వ సంవత్సరంలో చేస్తారా? తారీఖు చెప్పాలి. అప్పుడెవరో అన్నారు ఇప్పుడిప్పుడే కాదు అన్నట్లుగా, ఒకసారి మరలా మధువనానికి రావాలనుంది అని. బాబా చెప్తున్నారు వినాశనం ప్రారంభం అయిపోతే సదాకాలికంగా వచ్చేస్తారు మధువనానికి. అందువల్లనే ఇక్కడ పెద్ద హాల్ తయారు చేస్తున్నారు. కేవలం మీ వైర్లెస్ సెట్ని బాగా ఉంచుకోవాలి. వైర్లెస్ సెట్ అంటే నిర్వీకారిగా అవటమే వైర్లెస్. అప్పుడు ఆ వైర్లెస్ ద్వారా మీకు ధ్వని చేరుతుంది. నిర్వీకారి మనస్సు బుద్ధి కలవారికి బాబా యొక్క ధ్వని చేరుతుంది. మీరు వచ్చేయండి అనే ధ్వని మీకు చేరుతుంది. ఎక్కడికి వచ్చేయమని? మధువనానికి వచ్చేయమని. ఒకవేళ వైర్లెస్ సెట్ అయి లేకపోతే ధ్వని కూడా చేరదు. అంటే మనస్సు నిర్వీకారి స్థితిలో లేకపోతే బాబా సందేశం అందదు, సలహాని అందుకోలేరు, పిలుపు అందదు. స్థూల సాధనాల ద్వారా పిలుపు అందదు. ఫోను, టెలిగ్రాము, మెసేజ్, ఇలా స్థూలమైన సాధనాల ద్వారా బాబా పిలుపు అందదు, బాబా సందేశం అందదు, బాబా సలహా అందదు, బాబా ప్రేరణ అందదు. నిర్వీకారి బుద్ధి ఉన్నవారికి మాత్రమే అంతిమ సలహా గ్రహిస్తారు. నిర్వీకారి బుద్ధియే అంతిమ సలహాని గ్రహించగలదు. అందువలన త్వరగా చేసేస్తే త్వరగా సమయం కూడా వచ్చేస్తుంది. మరి సేవ సమాప్తి అవ్వాలి కదా, వినాశనం అవ్వాలంటే ముందు. కాబట్టి బాబా విదేశీయులకు చెప్తున్నారు శక్తిశాలి మైక్ తయారు చేయండి. ఎలాంటి మైక్ అంటే ఆ మైక్ ద్వారా ధ్వని భారతదేశం వరకు చేరుకోవాలి. ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒకరోజు ముందే ప్రసార సాధనాలన్నీ బంద్ చేసేస్తారు, తర్వాత ఓటింగ్ జరుగుతుంది. అలాగే మొదట మీరు ఒక మంచి మైక్ లాంటి వ్యక్తిని తయారు చేసి
వారి ద్వారా ఆత్మ ద్వారా భారతదేశం వరకు ధ్వని వచ్చేలాగా సేవ చేయండి. తర్వాత ఇంక సేవ సమాప్తి అయిపోతుంది. ఇక ఫలితం ప్రకటించబడుతుంది. ఏం ఫలితం? అంతిమ ఫలితం. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ మైక్ ఎంతవరకు తయారు చేశారు? మొదట ధ్వని వ్యాపిస్తుంది, ఆ తర్వాత పూర్తి శాంతి. ఇక ధ్వని వ్యాపించే పాత్ర కూడా సమాప్తి అయిపోతుంది, అంటే సేవ కూడా సమాప్తి అయిపోతుంది. ఇక ఆ తర్వాత పరివర్తన జరుగుతుంది, అంటే వినాశనం అయిపోతుంది. ఇప్పుడు మొదటి స్థితి నడుస్తుంది కదా, మొదటి స్థితిలోనే సమయం పడుతుంది, రెండవ స్థితిలో అంతగా సమయం పట్టదు. బాబాని ప్రత్యక్షం చేయటంలోనూ సేవని సమాప్తం చేయటంలోనే టైం పడుతుంది, వినాశనానికి పెద్దగా టైం పట్టదు అని చెప్తున్నారు బాబా. కనుక సేవ పూర్తయిపోతే సదాకాలికంగా మధువనం వచ్చేస్తారు. నిర్వికారి బుద్ధి కలిగి ఉంటే అంతిమ సందేశం ఆ బుద్ధికి టచ్ అవుతుంది. ఒకవేళ నిర్వికారి బుద్ధి లేనట్లయితే బాబా యొక్క ధ్వని మీకు అందదు, అంటే బాబా యొక్క సంకల్పం కానీ ప్రేరణ కానీ మీకు అందదు. భారతవాసీయులు అన్నీ స్వాహా చేసే యజ్ఞాన్ని స్థాపన చేశారు. మీరు అంతిమ ఆహుతి చేయండి. వారు స్థాపనకి నిమిత్తమయ్యారు, మీరు వినాశనానికి నిమిత్తం అవ్వండి. మరి వినాశనం ఎప్పుడవుతుంది అంటే సేవ అంతా సమాప్తం అయిపోయినప్పుడు. సేవ సమాప్తం అయిపోవాలి అంటే విదేశంలో ఒక ఆత్మను తయారు చేయండి. వారు చెప్పిన ధ్వని ద్వారా ఇక్కడ భారతదేశంలో వారు కూడా మేల్కోవాలి. బాబా చక్కగా ప్రత్యక్షం అవ్వాలి. అప్పుడు వినాశనానికి ఎక్కువ సమయం పట్టదు. మొదటి స్థితిలోనే ఎక్కువ సమయం పడుతుంది, అంటే సర్వాత్మలకి సందేశం అందటానికి టైం పడుతుంది, సర్వాత్మలు తయారవటానికి టైం పడుతుంది. అంతా అయిపోయిన తర్వాత వినాశనానికి ఎక్కువ సమయం పట్టదు అని చెప్తున్నారు బాబా. కనుక నిర్వికారి బుద్ధియే వైర్లెస్ సెట్. ఆ వైర్లెస్ సెట్ ద్వారానే అంతిమంలో బాబా సందేశం మీకు అందుతుంది. ఇక్కడికి వచ్చేయండి అని అంటారు, అంటే మధువనానికి వచ్చేయండి అని. సేవ పూర్తయిపోతే మధువనం వెళ్ళిపోతారు. సేవ పూర్తయిపోతే బాబా ప్రత్యక్షత యొక్క పేరు పైకి వచ్చేస్తే వినాశనం అవటానికి ఆలస్యం ఏమీ ఉండదు, ఎక్కువ టైం కూడా పట్టదు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.